ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దు సీత 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 ఆపు, ఏం చేస్తున్నావు? సీత ఆగు సీత, ఆగు సీత, సీత ఆగు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్నుకి బుల్లెట్ తగిలుంటే? సీత ఏమైంది సీత నీకు? సీత ఏమైంది నాకు? నేను ఎక్కడున్నాను? ఏం జరిగింది? నువ్వేం చేసావో నీకు తెలీదా సీత? లేదు బాబాయ్, అందరూ హాల్లో ఉన్నారేంటి? నిద్రపోలేదా? అక్క, నేను నీ పక్కన కదా పడుకున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను? అది నువ్వే చెప్పాలి. గన్ తీసుకొని వచ్చి హడావిడి చేసి అందరినీ అడలుగొట్టావు. పిన్నిని షూట్ చేయబోయావు. అయ్యో అయ్యో అత్తయ్య, మీకు గాయాలు ఏమైనా అయ్యాయా? ఎందుకు ఎలా చేసావు? సారీ అత్తయ్య, మీతో చెప్పడం మర్చిపోయాను. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. పళ్ళకు కంచె, కళ్ళకు సోడా బుడ్డి, బొట్లర్ ఇంగ్లీష్, నిద్రలో నడక. ఇంకా ఎన్ని డిసీజులున్నాయే నీకు? ఏమో అత్తయ్య, నిద్రలో లేచి నాకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద పగ తీర్చుకునే అలవాటు ఉందని మా నాన్న చెప్పేవారు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అలవాటు లేదు కదా సీత? అంటే నాకు అలవాటైన చోట్లో పడుకుంటే నేను చక్కగా నిద్రపోతానంట. వేరే గదిలో పడుకుంటే అప్పుడే ఇలా ప్రవర్తిస్తానంట అని మా నాన్న చెప్పారు చిన్నత్తయ్య. సీత చెప్తోంది నిజమేనా మధుమిత? సీతకి ఆ అలవాటుందా? నాకు తెలిసి నీకు గుర్తుందా అక్క? ఊళ్ళో ఎప్పుడు మనం కలిసి పడుకునే వాళ్ళం. ఓసారి మన బంధువు ఒక ఆవిడొచ్చి నన్ను వేరే చోట పడుకోబెట్టి తను నీ పక్కన పడుకుంది. అప్పుడు నేను నిద్రలో లేచి వచ్చి కత్తిపిట్టతో ఆవిడ గొంతు కోసేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.